నేను శ్రీవాణి. చూడామణి గారు రాసిన చందమామ కథ బండరాముడు. ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కాని అంత పొడుగు పెట్టి పిలవటానికి వాళ్ళకే ఓపిక లేకపోయింది. అది కాక నా వంటి చిన్ని బుర్ర గలవాడికి అంత పెద్ద పేరు దేనికి? అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలుంటే నాకు 2000 బండరాముడు, మొద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబొర్ర రాముడు, అడ్డతల రాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్ను తిన్న రాముడు, నిద్రమోహం రాముడు, దున్నపోతు రాముడు, ఇలా ఎన్నో. మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దాంతో నన్ను పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నిటిలోకి బండరాముడు అనే పేరు బాగుండేది. ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవారు. మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్టు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు. ఒక దసరా పండగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమి ఏమో కానీ నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న ముట్టిన ముట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తడపాశాలు ఇన్నన్ని కావు. మొద్దు వెధవ, 1000 పుటాలు వేసినా వీడికి చదువు రాదు, వెనక జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని చెప్పేశాడు మా నాన్న విసుగు పుట్టి. అక్షరాభ్యాసం అయిన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చా. అదేమిటంటే దెబ్బలు తింటాం. తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను చావ కొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదని కని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పట్టడానికి ఒప్పచెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చేయాలని ఉండేది, మంచి పనులు చేయాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలకంగా ఏ పని చేయాలన్నా భయమే. అది కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవటం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడు అనేవాళ్ళు. ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పటం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒక బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులో కల్లా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్ళకెవరికీ తెలియని విద్య ఒకటి నాకు తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు వెప్పకపోవడం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో వెధవా, నోరు మూసుకో అనేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం నేను పైకి అడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాసులో మా మేస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలు ఎవరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడు కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మేస్టారు మాయలేడు కథ చెప్పండి అన్నాను. ఎందుకో గాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు. మేస్టారు కళ్ళు చింత నిప్పులల్లే అయ్యాయి. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి వెధవ, కుండాకోర్, బద్మాష్ అని తిడుతూ నా మీదకి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు. అసలు ఆయన నన్ను ఎందుకు కొట్టింది, నేనేం తప్పు చేసింది కూడా నేను ఎరగను. వాచిన కళ్ళతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు,
మేస్టర్ పేరు రమణయ్యట. ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరు పెట్టారట. అందుకేనట ఆ పేరంటే ఆయనకు కోపం. మర్నాడు నాకు బడికి పోవటానికి బుద్ధి పుట్టలేదు. కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్ళాను. మేస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మేస్టార్కి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్ధి అయ్యింది. చాక్పీసు తీసుకొని తేలుబొమ్మ వేస్తుండగా ఆయనకు పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది. రొండి నుండి పొడుం డిబ్బీ తీసి చూస్తే అందులో పొడుం లేదు. ఆయన నాకేసి చూసి నవ్వి ఎంతో ఆపేక్షగా, ఒరే నాయనా రాముడు ఇలారా అన్నాడు. నాకు చెమటలు పోసాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళా. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్ధనా నస్యం వేయించుకురాగలవు అన్నాడు. వేయించుకొస్తానండి, నాకు దుకాణాలకు వెళ్ళటం అలవాటే. మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చి పెడతాను, ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో. ఆయన దగ్గర పొడుం డబ్బీతో పాటు 2 కాసులు తీసుకుని బయటికి పరిగెత్తాను. దుకాణం వాడికి పొడుం డబ్బీ డబ్బులు ఇచ్చి పక్కనే గారడీ జరుగుతుంటే తొంగి చూశా. గారడీ వాడు తురకంలో ఏదో చెప్తున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం గలవాడెవడైనా ఇట్లా రండి అని గారడీవాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడీవాడు కళ్ళు నా మీద పడ్డాయి. నా మనసు ఊగింది పోవాలని. కాని మేస్టారు పొడుం డబ్బీ బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడ ఉన్న డబ్బీ తీసుకుని బడికి పరిగెత్తా. డబ్బీ మేస్టారు బల్ల మీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోట్లో కూర్చున్నా. మేస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పు పెట్టి ఉంది. ఇదేమిటని దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. రాముడు మేస్టార్కి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నా వీపు చెడింది అనుకున్నా. పొడుమేదరా రాముడు అని అయ్యవారు అడిగారు. అప్పుడు నాకు తెలిసింది నేను పొడుం డబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టి తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశా. నా స్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడ్పించి ఆఖరుకు డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచి మొహం చూసి ఉంటా